భిక్షాటన చేస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగుల 18వ రోజు నిరసన. కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె శుక్రవారానికి 18వ రోజుకు చేరుకుంది. ముందుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల శ్రద్ధాంజలి ఘటించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీకి వెళ్లి భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనాలు లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల నుంచి పనిచేసినా ప్రభుత్వం తమ సేవలను గుర్తించడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని భిక్షాటన చేస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో భవిత సెంటర్ విద్యార్థుల విద్యాబోధనకు తాము దూరమై సమస్యల సాధన కోసం పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వం అన్నీ తెలిసినా తెలవనట్టుగా నటించడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమను రెగ్యులర్ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు. 30వ తేదీ నాడు జరిగే కేబినెట్ సమావేశంలో తమ అంశాన్ని చర్చించి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పైన పూర్తి విశ్వాసం ఉందని, ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమకు పూర్తి మద్దతుగా నిలిచాయని, ప్రభుత్వం స్పందించకుంటే తమ సమ్మెను మరింత ఉధృతం చేసి మొత్తం విద్యా వ్యవస్థను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, సంతోష్ రెడ్డి, వనజ, శైలజ, వీణ, లావణ్య, శ్రీవాణి, కాళిదాస్, కళ్యాణ్, సాయిలు, శ్రీను, రాజు, లింగం, రమేష్, సంధ్య, మాధవి, మరో 400 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. మేడం నేను చెప్పలేము అనుకుంటే యూనియన్ గ్రూప్ లో ఉద్యోగుల ఐక్యత సీఎం గారు మరి అటెండెన్స్ కూడా ఇవ్వలేదు. ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల సీఎం గారు సీఎం గారు సీఎం గారు ఇచ్చిన మాట కదా, ఇచ్చిన మాట కదా. సీఎం గారు ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత సీఎం గారు సీఎం గారు ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్సీ ఉద్యోగుల ఐక్యత చిన్నపిల్లలు చూసినప్పుడు రాళ్ళు స్పష్టం సీఎం గారు సీఎం గారు మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. స్పందించాలి, 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 తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులం రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది పనిచేస్తున్నాం. ఈరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి మా డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి మేము ఈరోజు భిక్షాటన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ భిక్షాటన ప్రోగ్రాం వలన దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఈ విన్నపాన్ని తెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. మరి మేము గత 18 సంవత్సరాల నుంచి మేము వివిధ హోదాల్లో
కేజీబీలో, యూఆర్ఎస్లో, పాఠశాల స్థాయిలో, ఎంఆర్సీలో మేము సిఆర్సీలలో పనిచేయడం జరుగుతుంది. మరి మా ప్రధాన డిమాండ్, మరి ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం కాలం కిందట మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఆ హామీ ఏంటిదంటే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పినారు, మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పడం, పేస్కి ఇస్తామని చెప్పడం జరిగింది. మా సమస్యలను గవర్నమెంట్ వచ్చినటువంటి 100 రోజుల్లోనే మిమ్మల్ని కూర్చుండబెట్టుకొని మీ సమస్యలు మాట్లాడదని చెప్పడం జరిగింది. మరి ఇన్ని రోజులు గడుస్తున్నా గత 18 రోజుల నుంచి విద్యా బోధనలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు మొత్తం రోడ్ల సైడ్కి నిరసనలు చేస్తుంటే కనీసం చర్చలకు పిలవకుండా మరి విద్యార్థులు ఆగమవుతున్నా, విద్యార్థుల యొక్క స్టడీ కూడా నాశనం అవుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వము చర్చలకు పిలుస్తలేదు. దయచేసి వేరే రాష్ట్రాల్లో రెగ్యులర్ చేసినటువంటి ఉద్యోగులను మీరు జీవో తీసుకొచ్చుకొని మాకు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు పనిచేసే విద్యాశాఖలో కీలకంగా పనిచేసే ఈ ఉద్యోగులను మీరు రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. గవర్నమెంట్ ఇకనైనా స్పందించి మనందరినీ రెగ్యులర్ చేయాలి. పిల్లలందరూ కూడా విద్యకు చాలా దూరం అవుతున్నారు. ఇంటర్ టెన్షన్ గత 15-16 సంవత్సరాల నుంచి చాలా జీతాలతో మేము ఇందులో పనిచేస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందు వేరే ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో లేనప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారు. ఒక్కసారి దాన్ని మనసులో పంచుకొని మనందరినీ అక్క చెల్లెల్లాగా అనుకొని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. భాగంగా భిక్షాటన 18వ రోజు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో ఈరోజు భిక్షాయాత్ర చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఇకనైనా సందిప్పు తీసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. చాలీ జీతాలతో మేము ఇప్పుడు భిక్షాయాటనకు కూడా బయలుదేరామంటే చూడండి, పాఠశాలలో చదువు చెప్పే మేము భిక్షాయాటనకు దిగజారామంటే మా పరిస్థితిని గమనించి మమ్మల్ని అందరినీ తొందరలోనే ఈ 2-3 రోజుల్లోనే రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.